ప్రధానంగా ఎల్లుండి జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని జనరల్ స్థానాల్లో బీసీ అభ్యర్థులని ఎస్సీ ఎస్టీ సోదరుల సహకారంతో అత్యధికంగా 60% పైగా గెలిపించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ పిలుపునిస్తాం. మేము ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పుడే చెప్పాం, సర్పంచ్ ఎన్నికల్లో 57% ఉన్న బీసీలని 17% కుదించాడు. ఆనాడు మనం నష్టపోయాం రాజకీయంగా. జనరల్ స్థానాలన్నీ మనవే, ఆయా స్థానాల్లో పోటీ చేసి గెలిపించుకోవాలని చెప్పేసి బీసీ పొలిటికల్ ఫ్రంట్ స్పష్టంగా బీసీలకి అణగారిన వర్గాలకి పిలుపునివ్వడం జరిగింది. ఆ చైతన్యంతో గ్రామాల్లో సర్పంచులు కూడా అత్యధికంగా విజయడంక మోగించిన చరిత్ర మనం చూసాం. నేడు బీసీలు రాజకీయంగా అవకాశాలు వస్తే మన అగ్రకుల ఆధిపత్యం ఎక్కడ పోతుందన్న భయంతో మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీసీలని 57% ఉన్నది డెడికేషన్ కమిషన్ ప్రకారం అని ఒకవైపు చెప్తూనే మరొక వైపు 30%కే కుదించి నోటిఫికేషన్ ఇవ్వడం చూసాం. మిగతా 30% మేము నష్టపోతామని తెలిసినా కూడా ఓసీలకు మాత్రం 60% అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద రిజర్వ్ చేసిన చరిత్ర ఈ రాష్ట్రంలో చూసాం. అంటే మీరున్నది 9-10%, మీకు రావాల్సింది 9-10%, కానీ మీరు తీసుకోబోయేది మా నుంచి గుంజుకోబోయేది 60% అనేది ఎన్నికల నోటిఫికేషన్లో చూసాం. దీని మీద బీసీలకు ఏదో ముసలికన్ని కాల్చినట్టుగా, బీసీలను ఏదో ఉద్ధరించినట్టుగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఓ బ్రహ్మాండమైన ఉపన్యాసాలు, బ్రహ్మాండమైన మాట్లాడిన మీరు బీసీల పట్ల, బీసీల రిజర్వేషన్ల పట్ల ఈ రోజు కూడా ఎందుకు స్పందించలేదని బీసీ పొలిటికల్ ఫ్రంట్ స్పష్టంగా హెచ్చరిస్తూ ఉంది, డిమాండ్ చేస్తా ఉంది. మేము అడుగుతా ఉన్నాం, మీకు ఎందుకు ఓట్లు వేయాలి? బీజేపీకి, బీఆర్ఎస్కు, కాంగ్రెస్కి ఏ ముఖం పెట్టుకొని ఏ బీసీల దగ్గర ఓట్లు అడుగుతారో స్పష్టంగా చెప్పి ఓట్లు అడగాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందేమో 40% ఇస్తామని చెప్పిన మీరు వచ్చిన తర్వాత డెడికేషన్ కమిషన్ ని కులగణన పేరు మీద, ఇంకా ఓట్ల పేరు మీద, రకరకాల జీవోలు, ఆర్డినెన్స్ల పేరు మీద 50% బీసీలకు ఉంది, మేము చట్టబద్ధ కల్పిస్తాం, కల్పించిన తర్వాతనే సర్పంచ్ ఎన్నికలకు వెళ్తామని చెప్పిన మీరు ఎన్నికలకు వెళ్లే ముందు మా కేంద్ర ప్రభుత్వం నుంచి 3,000 కోట్ల నిధులు రావాలి కాబట్టి వాటి కోసం వెళ్తామని చెప్పి ఎన్నికలు పోయింది కూడా మీరే. కానీ ఈరోజు హడావుడిగా మున్సిపల్ ఎన్నికలు ఏ నిధుల కోసం ఎన్నికలకు వెళ్తారో కూడా సమాధానం చెప్పి ఓట్లు అడగాలని మేము డిమాండ్ చేస్తాము. కాంగ్రెస్ పార్టీ 42% చట్టబద్ధ కల్పించకుండా కేవలము ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మమ్మల్ని మోసం చేసే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చట్టబద్ధ చేయకుండా ఎన్నికలకు పోతా ఉంది. మా లెక్కలు బయటపెట్టరు, మా కులగణన బయటపెట్టరు, మా బడ్జెట్లో వాటా ఇవ్వరు. ఇవాళ 2 సంవత్సరాలు గడుస్తున్న విద్యారంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ మాకు రావాల్సిన బడ్జెట్లో కూడా ఎక్కడ కూడా మాకు నిధులు కేటాయించలేదు చరిత్ర కాంగ్రెస్ పార్టీ. నిధులు కేటాయించకుండా బీసీలకు వాళ్ళ అభివృద్ధి గురించి మాట్లాడకుండా బీసీలను ఎట్లా ఓట్లు అడుగుతారో ఇవాళ బీసీ ప్రజలు గమనించి ఆ పార్టీకి ఓట్లు వేయకుండా జనరల్ స్థానాల్లో బీసీలని గెలిపించాలని మేము కోరుతా ఉన్నాం. బీజేపీ వచ్చేసరికి వాళ్ళు ఇవాళ కేంద్రంలో ఇవాళ కులగాన జరుగుతూ ఉంటే బీసీల లెక్కలు ఈ జనం వాస్తవానికి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ 1931 ఎన్నికలు జరిగిన జనాభా లెక్కలు జరిగిన తర్వాత 100 ఏళ్ళు గడిచినా కూడా ఇవాళ రాష్ట్రంలో ఓబీసీలకు లెక్కలు లేని పరిస్థితి. కుక్కలకి, నక్కలకి, జంతువులకి, చెట్లకి, పుట్టలకి లెక్కలు తీసే కేంద్ర ప్రభుత్వం బీసీల రిజర్వేషన్ లెక్కలు ఎందుకు తీయట్లేదో మేము అడగదలుచుకున్నాం. బీసీల గురించి మాట్లాడకుండా వాళ్ళ పార్లమెంట్ జరుగుతూ ఉంటే బీసీల ఎజెండా గురించి చర్చించకుండా ఇవాళ ఏ రూపంలో మీరు ఓట్లు అడుగుతారో ఆ పార్టీ స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని అమలు చేయాలి కదా, 4 రిజర్వేషన్ అని చెప్పిన బీఆర్ఎస్ ఆ రిజర్వేషన్ ఇవ్వకుండానే ఈ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ రిజర్వేషన్ల మీద అధికారికంగా ఒక ప్రకటన కూడా చేయలేదు. ఎన్ని ఇవ్వాలో చెప్పలేదు. బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ 42% ఇవ్వట్లేదని మాట్లాడుతున్న మీరు 42% ఇవ్వడానికి మీ ప్రత్యక్ష పోరాటాలు ఏమైంది? రిజర్వేషన్ల గురించి మీరు ఎందుకు మాట్లాడలేరు? మీ కింది నాయకత్వము, బీసీ నాయకత్వమే మాట్లాడుతున్నప్పుడు అగ్రగోళంగా ఉన్న అధికారం పంచుకుంటున్న అధ్యక్షుడిగా ఉన్న మీరు ఎందుకు మాట్లాడలేదో మీ వైఖరి ఏంటో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు అసెంబ్లీలో మాట్లాడిన వీరాలు ఏదైతే ఉందో ఇవాళ బయట కూడా మాట్లాడాలి. కానీ చట్టసభలో మాట్లాడకుండా, పార్లమెంట్లో మాట్లాడదు, అసెంబ్లీలో మాట్లాడు, బడ్జెట్లో ఇవ్వకుండా కూడా మాట్లాడు. కానీ బీసీ ఓట్లు మాత్రం మీకు కావాలా? అందుకే 3 పార్టీలకి తగిన బుద్ధి చెప్పాలంటే ఓసీలను ఓడించాలి, బీసీలను గెలిపించాలని స్పష్టంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు
మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఇవాళ పిలుపునిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మన శాతం మనదే, జనరల్ స్థానాలన్నీ మనదే, మన వాటా రాజకీయంగా గ్రామాల్లో పటేళ్లు పట్వాళ్ళు దొరల ఆధిపత్యం కోసమే వాళ్ళు పోటీ చేస్తా ఉన్నారు. వాళ్ళు రాకుండా అడ్డుకుంటా ఉన్నారు. చట్టసభలో కూడా రేపు రానివ్వరు. కాబట్టి తక్షణం మనం ఈ వచ్చిన అవకాశాన్ని మన జనాభా మీద మనం గెలిపించుకొని చట్టసభలో కూడా మనం మన అవకాశాలు కూడా తెచ్చుకోవాలంటే ఇవాళ కీలకంగా ఉన్న పట్టణ ప్రాంతాల మున్సిపాలిటీలే ప్రధానమని చెప్పేసి మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ బీసీలకి, ఎస్సీ సోదరులకి, ఎస్టీ సోదరులకి అందరు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ 3 పార్టీలకి కర్రగాత్తు వాచిపెట్టే విధంగా తగిన బుద్ధి ఓటు ద్వారా బుద్ధి చెప్పి బీసీ అభ్యర్థిని గెలిపించాలని కూడా కోరుతాం.